ఈరోజు కరీంనగర్ రేకుర్తిలోని అందుల పాఠశాలలో శ్రీవాస్తవ అనే అబ్బాయి 1:30 ప్రాంతంలో చనిపోవడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చారు. ఈ పాఠశాల ప్రిన్సిపల్ అయిన నర్మదా గారితో అసలు ఏం జరిగింది ఆ వివరాలు వారి మాటల్లో విందాం. మేడం, అసలు ఏమైంది శ్రీవాస్తవ్? పిల్లలందరూ అన్నం తిన్నారు సార్. లంచ్ టైం అయిపోయింది, అన్నం తిన్నారు, ప్లేట్లు కడుక్కొని వచ్చేసి వాళ్ళ దాంట్లో పెట్టుకుంటున్నారు. ఇంతలోకి మేము ఇక్కడే ఉన్నాము, చూస్తున్నాం. పిల్లలు వచ్చేసి శ్రీవాస్తవ్ పడిపోయిండు అని అన్నారు. అంతే, మా టీచర్లు వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇక్కడ పడుకోబెట్టి ఇట్లా చేతులు అవి ఇవి రాసేసాం. ఫిట్స్ వచ్చినాయేమో అనుకొని లేదు, నేను అంబులెన్స్కి ఫోన్ చేసిన. వాళ్ళు ఇంక అంతలోకి రాకపోతే ఆటోలో తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. అంతే. అంటే బాబుకు ఫుడ్ పాయిజన్ అయితే ఏం కాలేదు, ఎందుకంటే తిన్న వాళ్ళు అందరూ అంతా బాగానే ఉన్నారు. అంటే అక్కడ ఎంక్వైరీ చేస్తే కొందరు పిల్లలు ఏమంటున్నారంటే కొంత నురుగులు లాంటివి వచ్చాయి అని అంటున్నారు. అసలు అది చెప్పాలిగా అట్లా. పిల్లలందరూ మేము సీసీ కెమెరా చూస్తే కూడా అతను చుట్టే ఉన్నారు, ఒంటరిగా కూడా లేడు పిల్లడు. అది. సో ఇట్లా గతంలో ఆ బాబుకి ఎప్పుడైనా ఇట్లా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? రాలేవండి. దాదాపు ఇందులో ఎంతమంది పిల్లలు ఉంటారు? 84 ఆన్ రోల్ సార్. ఈరోజు 61 ఉన్నారు స్ట్రెంత్. అసలు ఎన్ని గంటల ప్రాంతంలో ఇది జరిగింది అసలు క్లియర్గా? 155 సార్. ఆ టైంలో పిల్లలు చెప్పడం ఉడకడం అంతా అది. బాబుకి అంటే ఏదైనా కింద పడ్డా లేకపోతే అట్లా సడన్గా అయితే ఒక ప్రాణం పోదు కదా? సీసీ కెమెరాలు చూస్తుంటే కిందికి వేలాడుతుంది ఇట్లా, అంతే సార్. అదే మరి ఇక డాక్టర్స్ ఏం చెప్తారో దాన్ని బట్టి సార్. అది ఎవరికి మాకు అర్థం కావట్లేదు. చూసి అందరూ ఉన్నారు, ఎవరు లేరని కాదు. టవల్ చుట్టుకొని టవల్ ఉంది మరి, చుట్టుకున్నారు సార్. మిస్టేక్లో చుట్టుకుందా. కళ్ళు లేని పిల్లలు సార్ అందరూ. అది తెలియక చుట్టుకున్నదా ఏంటనే తెలియదు అట్లా. సో ఇది పరిస్థితి. అక్కడ ఒక మెడకైతే ఒక టవల్ ఉంది, అందరూ అందులు. సో వారికి కొంత 85-90% అయితే బ్లైండ్, కొంతగా కనపడుద్ది. వాళ్ళు బాత్రూమ్కి అటు ఇటు దారి చూసుకున్నంత వరకు మాత్రం కనపడుతుంది. అయితే ఈరోజు జరిగిన దాంట్లో బాబు వేలాడుతూ అలా ఒక టవల్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. సో మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరిగిందో ఒకసారి ఆ ఇన్సిడెంట్స్ను కూడా మనం చూద్దాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏం జరిగింది ఒకసారి వెళ్ళి చూద్దాం. అంటే వీళ్ళు బట్టలు ఆరేసుకునేది ఇక్కడేనా? అయితే ఇదే స్పాటు, ఇదే టవల్కి వేలాడినట్టుగా మనకు చెప్తున్నారు. ఈ టవల్ మెడకి చుట్టుకుంది. దాని తర్వాత ఇంకా ఆయన పడిపోవడంతో శ్రీవాస్తవ్ అని చెప్పి పిల్లలు ఆ అరుపులు వేయడంతో, కేకలు వేయడంతో అక్కడ నుంచి స్టాఫ్ వచ్చి హుటాహుటిన అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుందని చెప్పి ఆటోలో తీసుకువెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడే చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే హాస్పిటల్కి వెళ్ళే దారిలో చనిపోయాడు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ మెయిన్గా అయితే ఇక్కడ ఈ టవల్ మెడకు చుట్టుకొని అట్లా చుట్టుకునే అవకాశాలు అయితే లేవు. అతను మరి ఏదైనా హ్యాంగింగ్ చేసుకున్నాడా, అసలు ఏం జరిగింది అనేది ఆ వివరాలు పూర్తిగా మనకు తెలియాల్సి ఉంది. అయితే టవల్ తానంతటా తానే మెడకైతే చుట్టుకోదు. మళ్ళీ ఇక్కడ అంత హ్యాంగింగ్ చేసుకునే అంత హైట్ కూడా లేదు. మరి హ్యాంగింగ్ చేసుకొని అక్కడ ఏదో మనం ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే అంత హైట్ కూడా లేదు. అసలు ఏం జరిగింది కొంత ఇది మిస్టరీగానే ఉంది. ఇక్కడ విజువల్ మనం చూస్తున్నాం. ఇది ఇంత హైట్ కూడా లేదు. ఈ హైట్లో ఒక హ్యాంగింగ్ చేసుకొని మరణించే అంతగా కూడా లేదు. కానీ మెడకు టవల్ చుట్టుకొని ఉంది. మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ ఏం చెప్పారు, మెయిన్గా నోట్లో నుంచి నురగలు వచ్చాయని చెప్పారు. ఒక కింద పడిపోతే బ్లడ్ వస్తుంది కానీ నురగలు రావు. అయితే ఒకటి హ్యాంగింగ్ టైప్లో మరి మెడకు ఏం జరిగింది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది సస్పెన్స్గానే ఉంది. నలుగురు పిల్లలు ఉన్నారన్న. అయితే ఒక పిల్లోడు తాళం తీస్తుండట అక్కడ, తాళం చేయదు. ఇంకో పిల్లోడు అక్కడ ఉన్నాడు. అందరికి కళ్ళు పడాయి కదా. అది ఆయన ఇది ఇక్కడ ఈ భాగంలో అయింది కాబట్టి అరవలేకపోయిండు కూడా. అంటే అట్లా చుట్టుకున్నది అది ఆడిండ్రు పిల్లలు. ఇక కొంచెం ఆట లెక్క ఆడారు. ఇక ఎప్పుడు అట్లా ఆడతారో ఏమో తెలియదు. ఇక
ఇదేదో మొత్తానికి ఇక్కడ మిస్టరీ ఉంది కదా. అటానమస్గా ఉంటుంది, వాళ్ళ ప్రిన్సిపాల్ ఉంటారు, వాళ్ళు మొత్తం. ఒకసారి ట్రా పాఠశాలలో 6th to 10th వరకు సోషల్ పాఠాలు చెప్పే సురేందర్ రెడ్డి కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాము. అసలు ఏం జరిగింది అక్కడ, ఎలాంటి సిచ్యువేషన్ అనేది సేమ్ అందరికీ 1 o'clock లంచ్ అయింది సార్. వాళ్ళు కూడా అందరు పిల్లలు తినొచ్చిండ్రు, మేము కూడా అక్కడ సైడ్లో కూర్చొని తిన్నాం సార్. తిన్న తర్వాత శ్రీవాస్తవ్ పడిపోయింది అని చెప్పిండ్రు. పీఈటీ టీచర్ అక్కడ బయట ఉండే, టక్కున పోయి మేడం పోయి ఇట్లా గుంజుకొచ్చింది, ఏమైంది అన్నారు. మేము కూడా ఉరికినాం ఏమైందని. పోయేవరకు అప్పటికే స్పృహ కోల్పోయింది సార్, కొంచెం ప్రాణం ఉన్నట్టుంది. వెంటనే ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినాము, ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్ళాము, అంబులెన్స్ కూడా ఫోన్ చేసినాం సార్. అట్లా అంటే బాలుడికి ఒక టవల్ వేలాడుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏదైనా హ్యాంగింగ్ లాంటిది జరిగింది? హ్యాంగింగ్ చేసుకోవాలని చేసుకోకపోవచ్చు. మన బాబు దండం దగ్గర పోయి ఇట్లా ఇటు అటు ఆడుతుంటాడు సార్. బాగా పిల్లోడు చాలా అలర్ట్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, కొంత కనపడుతుంది, సైట్ ఉంది బాబుకు. మరి పొయ్యి ఇట్లా పెట్టుకొని మరి ఏమన్నా ట్రై చేస్తుంటే అది అయిందా, అదైతే తెలియదు సార్. అక్కడ కనపడని పిల్లలే ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా, చిన్న పిల్లలందరూ కనపడని వాళ్ళే ఉన్నారు. అంత బిలో 11-12 years లోపే ఉన్నారు సార్. పెద్ద పిల్లలకి ఇట్లా ఎవరు లేరు. అందరు లంచ్ చేసి ఇప్పుడు 1 to 2 లంచ్ బ్రేక్ కదా సార్, ఇక అక్కడే తినొచ్చేసినారు. అక్కడ కొంతమంది మాత్రం చిన్నపిల్లలు ఉన్నారు, అంతే సార్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఏం జరిగింది? ఇక మాకు తెలిసినంత మేరకైతే అదే సార్. బాబు పడిపోయినాడు, ఒక పిల్లోడు చూసిండట, శ్రీవాస్తవ్ పడ్డాడు అని చేయితో టచ్ చేసి చూసి వెంటనే మేడం పడ్డాడు, శ్రీవాస్తవ్ పడ్డాడు అంటే పీఈటీ టీచర్ వెంటనే వెళ్ళి గుంజుకొచ్చింది సార్, అబ్బాయిని తీసుకొచ్చింది. సో ఇది పరిస్థితి. ఇప్పటికి కూడా వివరాలు అయితే సరిగా తెలిసినట్టుగా అనిపించట్లేదు. సో ఒక నురుగులు వచ్చాయంటున్నారు, పడిపోయాడు అంటున్నారు. సో అందులో ఒక మెడకైతే ఒక టవల్ ఉంటుందంటున్నారు. సో మరిన్ని వివరాలు మనకు తెలియాలంటే ఆ సీసీ ఫుటేజ్ కూడా మనం చూడాల్సింది. సో మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి. శ్రీవాస్తవ్ రూమ్లో తన రూమ్మేట్స్ వారితో అడిగి తెలుసుకుందాం. సీనియర్స్. శ్రీవాస్తవ్ 7th క్లాసు, మీరు ఎన్నో క్లాస్ చదువుతున్నారు? నేను 10th క్లాస్. ఇప్పుడు 10th క్లాస్. అప్పుడు అది జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? నో లేదు, మేము యాక్చువల్లీ లంచ్ అయిపోయిన తర్వాత జస్ట్ గ్రౌండ్లో వాక్ చేసి డార్మెంట్లోకి వెళ్ళాం. వెళ్ళి కొద్దిసేపు అలా పడుకున్నాం నార్మల్గా. బెల్ వేసే పడుకున్న తర్వాత మా వాళ్ళు బయట తిరిగి మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఓకే బెల్ అయింది రారా వెళ్దాం క్లాస్కి అనేసరికి మేము క్లాస్కి వెళ్ళిన తర్వాత ఎవరో బాత్రూమ్ పోయారని చెప్పారు. సాయి సంక్షిత్ అని ఒక అబ్బాయి ఉంటాడు, నార్మల్గా ఆయన బాత్రూమ్ పోతాడు. బాత్రూమ్ పోయేసరికి ఎవరు చెప్పినసరికి మేడం పీటీ మేడం అన్నది కదా, అయ్యో బాత్రూమ్ ఏంటా, సరే కడుగుదాం పిలవండి అని ఒక అబ్బాయిని పంపించింది. పంపించేసరికి ఆయన లోపలికి పోయి మేడం సాయి సంక్షిత్ వాష్రూమ్ పోలేదు, మన శ్రీవాత్సవం అన్న వాష్రూమ్ పోయిండు, ఇట్లా దానికి ఎవరు ఆడతాను మేడం అనేది వాళ్ళు పీటీ మేడంకి ఏం చెప్పారు మాకు తెలియదు సడన్గా. కానీ ఇతను మరి బాత్రూమ్ ఎవరు పోయారు అని మేడం కెమెరాలు చెక్ చేస్తుంది, బాత్రూమ్ ఎవరైనా పోయారు ఎవరు మరి తెలియదు కదా అని చెప్పేసి బాత్రూమ్ చెక్ చేస్తా అంటే మేడం ఒకసారి చూసి వస్తే మేడం మరి బాత్రూమ్ ఎక్కడ పోయారు అని తమ్ముడు పోయిండు. పోయేసరికి ఆయన అక్కడ పడిపోయినాడట. అంటే యాక్చువల్లీ తనతో పాటు అక్కడ ఎవరైనా ఉన్నారా? తనతో మేము చూడలేదు, మేము పోయినప్పుడు అక్కడ ఎవరు లేరు. నేను చూసినా వచ్చి మేడం చెప్పినాక మేడం మీ అందరం కలిసిపోయినాం, పోయి తీసుకొని వచ్చి ఇక్కడ బయట వేసినాం. సార్ వాళ్ళు పోయి ఆటో తీసుకొచ్చారు, వెళ్ళినాం వేసుకొని అంతే. ఇక అక్కడ వేలాడుతూ కనిపించాడు. వేలాడుతూ అంటే ఇట్లా టవాలు తీసినాం, కింద పడ్డాడు. కింద కూర్చున్నాడు ఆయన, ఇట్లా కూర్చున్నట్టు ఉంటే ఆడ కింద ఇట్లా ఒరిగిపించిన నేనే. మేడం గారు ఎట్లా చూస్తారు నర్మదా మేడం? కెమెరా వాళ్ళ. ఓకే. తను మీ పట్ల ఎట్లాంటి వ్యవహారం ఉంటుంది? మిమ్మల్ని బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు మేడం. ప్రిన్సిపల్ మేడం ఒక్కరనే కాదు, అందరు టీచర్స్ మాత్రం చాలా క్లోజ్గా ఉంటారు, ఏదైనా మేము షేర్ చేసుకుంటాం మేడం గారు. ఇక్కడ నేను చూసినంత వరకు అయితే ఈ స్కూల్లో పనిష్మెంట్ అనేది ఉండదు, చాలా వరకు పనిష్మెంట్ అనేది అస్సలే ఉండదు. దేని మీద అన్ని మంచిగా ఉంటాయి ఈ స్కూల్లో. అసలు ఈ స్కూల్ దొరకడం మళ్ళీ మస్తు ఉంటుంది ఈ స్కూల్లో. నీ పేరేంటి? నా పేరు అజయ్ కుమార్. నువ్వెంత చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నాను. 10th. అన్ఎక్స్పెక్టెడ్లీ అసలు ఇట్లా అయిపోతుందని ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ జనరల్గా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక్కడ ఇంతవరకు ఏం లేవు. మాకు ఎవరికి హెల్త్ ఇష్యూస్ ఎవరికి లేవు. అందరం నార్మల్ ఎవ్రీడే ఎట్లుంటామో నార్మల్గా అట్లనే ఉన్నాం. కానీ పాపం తమ్ముడు అది ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎట్లా ఉండేవాడు ఆయన వ్యవహారం? శ్రీవాస్తవ్ వ్యవహారం ఎట్లా ఉండేది? బాగానే ఉండేటోడు నార్మల్గా. అంటే హాలిడేస్కి వచ్చిన కాంచెల్లి అల్లరి పనులు కానీ అసొంటి ఏం లేకుండా సిన్సియర్గా ఉండేటోడు, సైలెంట్ ఉండేటోడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగానే ఉండేటోళ్ళు.
ఇక చిన్నోళ్ళు అన్నప్పుడు అప్పుడప్పుడు కనిపించకుండా అల్లరి చేసినా కానీ తర్వాత బాగానే ఉండేటోడు. ఈ మధ్యలో ఆయన ఇట్లా అల్లరి చేస్తాడు, కొడతాడు. అది ఇంకో ఆయన ఎవరైనా బెదిరిస్తారని కూడా మా దగ్గరికి వచ్చి ఏం చెప్పలేదు. మొత్తం వెనకైతే ఏం జరగలేదు. కాకపోతే అది ఎట్లయిందో కూడా మేము తెలియదు, చూడలేదు. అంతే ఆటోలో తీసుకొని పోయినాం. ఆడికి పోయినాక ఆడ